జ్యోతి కార్యక్రమం ఎంతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక దయచేసి అందరూ కూడా చెప్పండి అమ్మా. ఈరోజు లైవ్ టెలికాస్ట్ చూడబోతున్నాం. ఎందుకంటే మన జ్యోతి కార్యక్రమ స్వరూపం కళ్ళు ప్రతి ఒక్కరు కూడా జ్యోతి చూడాలి. కళ్ళు ఎంత బాధపడతారు అలాంటి జ్యోతి ప్రతిస్వర. అందుకే అంటారు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. స్వామి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం మేయర్ గారు ముస్లిం సోదరులకి క్రైస్తవ సోదరులకి ఎలాంటి కార్యక్రమాలైనా ఏ కార్యక్రమం కూడా పాల్పడ్డారు. ఈరోజు రంజాన్ అయితే రంజాన్ కార్యక్రమాలు విజయవంతం చేస్తారు. అదే క్రిస్మస్ అయితే క్రిస్మస్ కార్యక్రమాలు విజయవంతం చేస్తారు. అదేవిధంగా ఈరోజు మరి శబరిమలలో స్వామివారి దివ్యరూపం చూడబోతున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమం కూడా ఈ వేదిక మీద చూపిస్తున్నాం. 41 రోజు ఎంతో అద్భుతంగా స్వామివారి దీక్షలో ఉన్నటువంటి స్వామిని చూస్తున్నాం. స్వామి స్వామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు స్వామి వైకట్టుగా సఫలమైన వేసినటువంటి మనం చూస్తున్న లైవ్ టెలికాస్ట్ ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు శ్రీమౌలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మనం అయ్యప్ప స్వామిని దర్శించవలసింది. ఓం శ్రీ స్వామి. దేవేంద్రాడు బలి తప్పించుకున్నాడు. అద్భుతమైన వేడుక ఈరోజు ఎంతో వైభవంగా జరుగుతుంది. ఏ రూపంలో ఉన్న భగవంతుడు ఒక్కడే, ఏ రూపంలో ఉన్న భగవంతుడు ఒక్కడే మనకు కనిపించేటువంటి భగవంతుడు. ఓం శ్రీ స్వామి. ఇదంతా కూడా మనం అన్ని ఛానల్స్ లో కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంది. సిటీ కేబుల్ వారు అదేవిధంగా సిటీ తెలుగు వారు కూడా మన గుంటూరు ప్రజలకి చక్కగా లైవ్ టెలికాస్ట్ అందిస్తున్నారు. కనిపించింది. ఓం శ్రీ స్వామి చిన్నమయ్యప్ప. మణికంఠుడు శబరిమలలో ఈరోజు అందరికీ దివ్య జ్యోతిగా కనిపిస్తానని చెప్పాడు. ఓం శ్రీ స్వామి. ఓం శ్రీ స్వామి. అఖిలాండకోటి బ్రహ్మాండుడు మణికంఠుడు శబరిమలలో జ్యోతి ఈరోజు మనందరూ కూడా లైవ్లో చూస్తున్నాం. ఓం శ్రీ స్వామి. ఇలాంటి దివ్యమైన రోజు మణికంఠుడు ఆయన ఎప్పుడో చెప్పారు, ప్రతి సంవత్సరం వచ్చి భోగినాడు కనబడతా అని చెప్పాడు. అదే సంకల్పంతో స్వామి స్వామి. ఓం శ్రీ స్వామి. హరిహర సుతరే ఆపద్బాంధవరే అనాథ రక్షకరే. ఈ కార్యక్రమం థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మీకు కాపీ. హలో
లేదు ప్రోగ్రామ్ ఈరోజు మరి ఆయన కూర్చుంటారు కదా అట్లా అట్లా స్టోరీ ఇప్పుడు వెళ్ళిపో హలో సైడ్కి ఉంటుంది అనుగారు ఎక్కడున్నా సేవి రానమ్మా తల్లి పిల్లలు చాలా మంది వచ్చారు. దయచేసి వారందరూ ఒకసారి సేవ్ రండి అమ్మా, త్వరగా ఫాస్ట్గా నిదానంగా మీ మేకప్ పోకుండా త్వరగా రండి ఫాస్ట్గా. హరిదాస్ గారు వచ్చారు, చెప్పకుండా ఒకసారి పిల్లలు ప్లీజ్ గట్టిగా. అమ్మ యాంకర్ గారు ఎక్కడో షే దగ్గర రండి అమ్మా. నువ్వేంటి నీ పేరేంటి? శిఖసాయి. నీ పాత్ర ఏంటి? నీ పాత్ర మిక్కీ మౌస్. ఓకే వెళ్ళిపో అక్కడ. రైట్ ఓకే అప్పుడు కొట్టాలి గట్టిగా. నెక్స్ట్ అక్కడ అక్కడ నుంచి వెరీ గుడ్. ఎవరండి బ్యాటరీ ఇంకా బ్యాటరీ రెడీ. నిజంగా మీరు మాత్రం ఎంత అద్భుతంగా మీ తల్లులు ఉన్నారు కదా, మీ పేరెంట్స్. మా అమ్మాయి మేకప్ ఎక్కడ తగ్గిపోతానేసి కంగారుగా ఫ్యాన్స్ పెట్టండి కంగారు పడతారు. కాళ్ళు ఇప్పులు పుట్టేదాకా ఆమె నుంచోవాలి, ప్రోగ్రాం సక్సెస్ చేయాలి. ఇది గుంటూరు నగరంలో జరుగుతున్న అద్భుత వేడుక కాబట్టి శివ మనోహర్ నాయుడు గారు చేస్తున్నటువంటి అద్భుత వేడుక మన కమిషనర్ గారు అలాగే అధికారులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి చేశారు. కాబట్టి మీలాంటి యాంకులు కావాలి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు గట్టిగా చెప్పడం తమ్ముళ్ళు. ఆలస్యం చేయకుండా ఇక మన సంబరాలు స్టార్ట్ చేసేద్దామా? రెడీయా? ఓకే, సో స్టార్ట్ చేయాలంటే మీ అందరికీ ఇప్పుడు వార్మప్ కావాలి. వెనక వాళ్ళు కూడా, ఆడవారు మగవారు పిల్లలు అందరూ ఒకసారి, అంటే ఇక్కడ నాకు ఏ సౌండ్ రాకూడదు, ఓన్లీ మీ చప్పటి సౌండ్ రావాలి. 1 8 9 10 కూడా ఒకేసారి చేయాలి. 1 2 3 4 అట్లా గట్టిగా. అమ్మయ్యా సూపర్ అబ్బా. ఇక ఈ ఒక్క రోజు, ఈ రోజు నేను గుంటూరుకి వస్తే నిజంగా 3 రోజుల పండుగ ముచ్చటగా ఈరోజు జరుపుకున్నట్టంత ఆనందంగా ఉంది. ఇక మొదలు పెట్టేద్దామా? మీరంతా ఏ కాలేజ్ ఫ్రెండ్స్? కాలేజేనా? ఓకే ఓకే సూపర్. హాయ్ హాయ్. ఉంది అర్థం కాలేదు బ్రెడ్ తాకి. ఓకే, మీ అందరికీ ఇప్పుడు సర్టిఫికెట్స్ ఇచ్చేయాలి. ఓకే, ఇక మంచి ఒక ఓకే, సో మనకి 2023 కూడా అందరికీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మరి మన సంక్రాంతి సంబరాలు మన గుంటూరులో మన గౌరవనీయులు మేయర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవం వారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి రామ్ చరణ్ ఎవరు, ఎన్టీఆర్ ఎవరు? ఓకే, ఒక్కసారి పిల్లలంతా ఒక 10 అడుగులు బ్యాక్ వెళ్ళండి, 10 స్టెప్స్ బ్యాక్.
వెనక్కి జరిగింది చక్కగా సో మనం ఇప్పుడు చక్కగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అందరూ విన్నర్స్ అబ్బా, ఎవరు వీరని లేదు. రెడీయా? ట్రిప్లెక్స్ నేను ట్రిప్లెక్స్ వాడతాను. అవును, చప్పుడు కొట్టండి ఒకసారి గట్టిగా. ఇక రేపటి నుంచి చూసి వాళ్ళు కూడా అదే వాడతారు. సంస్కారవంతమైన సోప్. ఎస్, సూపర్. ఆ క్యాప్షన్కే ఎంత బాగుంటుందో క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి. రెడీయా అన్న? మ్యూజిక్ ప్లీజ్ అన్న. మీరు ఇప్పుడు దీనికేనా? ఎస్, 1 by 1 గా చక్కగా మీ ఫ్యాన్సీ డ్రెస్ అందరికి చూపించి హాయ్ చెప్పి బ్యాక్ వచ్చేయండి. ఓకే, గో. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ అక్క దగ్గర నుంచి. అక్క రెడీ? గో అక్క. హాయ్ చెప్పు అందరికి. గో ఫ్రెండ్కి రా. అమ్మా హజాస్ వచ్చారమ్మా, ధనాన్ని గౌరవించడమ్మా. మీ ఇంట్లో ఉన్నటువంటి ధన రూపాయి కానీ దాని రూపాయి కానీ బంగారు రూపాయలు చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యాషన్ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పలు కూడా ఉంటాం ఒకసారి పిల్లలకి. పిల్లలు దేవుడితో సమానం. Come on! Wow! Super! అది అప్పుడప్పుడు వెళ్ళాలి పక్కన వచ్చారు కదా ఆ సార్ని ఊరకాల వీడియో తీసాయండి మొత్తాన్ని లైవ్ చూపించట్లేదుగా. ఇది సపరేట్గా నేను తీసుకోవడానికి 2 తీసుకోవచ్చా? 2 తీసుకోవచ్చా? 2 నేను పట్టుకుంటాను. తీసుకోవచ్చా? లైవ్ ఇచ్చేటప్పుడు నువ్వు కదలి యాక్చువల్లీ మీ చప్పట్లు మొదలైతే ఒక లెవెల్లో ఉందండి. హలో హలో ఇంకా బాగా చెప్పినట్టే ఉంది నాకైతే. భక్తి అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తాం. అదే అందుకే అంటే అందరూ కొంచెం జోష్ కావాలి. బాగున్నారండి అని వెస్టుకోతారు. అరే అట్లా అంటారు. గుంటూరు అయితే ఎప్పుడు పడతారో పోదురు అట్లా అంటే గుంటూరు అంటేనే అందరికి గుర్తొచ్చేది నాటు మిర్చి. ఎస్, ఓకే. సో రెడీగా ఆలస్యం చేయి.
కొంచెం వెనక సైడ్ కూడా రండ్రా. చిన్న చిన్న పిల్లలు అక్కడ ఉన్నారు. పెద్దవాళ్ళకి ఎవరు అనిపించలేదు. పెద్దవాళ్ళు ఎవరు రాలేదండి వాళ్ళ గురించి. అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ. జబర్దస్త్ టీం మీ ముందుకు రాబోతున్నారు. సో అలాగే మన జబర్దస్త్ నుంచి మన ఫేవరెట్ కామెడీ స్టార్స్ మన సంక్రాంతికి గాలి పట్టాలు ఎలా గెలుస్తామో మా సుధాకర్ గారు కూడా వచ్చేసారు. సో హ్యాండ్సమ్ గైస్ సర్దార్ గట్టిగా చెప్పండి. వారి వా. సో మన అందరం టీవీలో అందుకని నేను యూపీ ఒప్పేసుకోండి ప్లీజ్. ఓకే గుంటూరు ఒక్కసారి మన సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి గుంటూరులో. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఇది కూడా యూతే చెడ్డీ వేసుకున్నాను మీరు యూతే అంటారా? సరే రేష్మి నుంచి పెళ్లి చేస్తాం ఓకేనా? ఓకే నీకే. సో అక్కడ సుధీర్ ఉన్నాడు పక్కనే. ఏదమ్మా సారీ ఉండు అక్కడే ఉండు. చాలా సంతోషం ఉందండి. మన గుంటూరులో మిమ్మల్ని కలవడానికి నాతో పాటు మన సత్తాం గారు, అలాగే మా వెంకీ మంకి, అలాగే నువ్వు యూత్ అన్నావు ఆ నుంచి ఒక రాయబడ్డదా? ఎందుకు కాదు అన్నా కనిపిస్తుందా? అంటే జర నల్లగా ఉంటాడు ఏదో మాట్లాడుకుంటున్నాను నీకు కొడతాడు. ప్లీజ్ ఏంటమ్మా నేను గుంటూరు నుంచి మాట్లాడలేదు. నిబ్బా నువ్వు అన్నావు అమ్మాయిలే అందంగా ఉంటారు. చెప్పండి ఓకే చూసారా అసలు అమ్మాయిలు అందంగా ఉంటారు. ఎందుకన్నా ఒక నిమిషం. అమ్మాయిలు ఎందుకు అందంగా ఉంటారంటే మన కోసం అమ్మాయిలు రెడీ అవుతారు, అందుకే వాళ్ళు అందంగా ఉంటారు. మనం ఎవరి కోసం రెడీ అవ్వం కాబట్టి మనం అందంగా ఉన్నామని అనుకుంటారు వాళ్ళ ఫీలింగ్. అసలు మేము ఇంట్లో తెలుసు ఒక పాప నైటీస్ అడ్డీ ఎదుగుతుంటారు. అది చూసి చూసి బోర్ వచ్చిపోయింది మాకు. సో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇందాక చెప్పినట్టు జబర్దస్త్ నుంచి మా వెంకీ మంకీ గారు, అలాగే గుంటూరుకు వచ్చింది ఇవాళ సంక్రాంతి సందర్భంగా కిరణ్ గారు, మా కిరణ్ గారు ఈవెంట్ మేనేజర్. ఈ కార్యక్రమంలో మిమ్మల్ని నవ్వించడానికి జబర్దస్త్ స్కిట్లతో పాటు చక్కగా మిమిక్రీ ఉంది, అలాగే డాన్సులు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి. సో అందరం ఇవాళ బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనండి? ఎక్కడ ఇక్కడ ఒక్క జోడ వినబడుతుంది. తగ్గిపోతుండ్రా బాబు, ఇక మీరు తగ్గిన జోడలే ఆగండి. ఒకసారి మన స్థాయిలో అందరం మీ అందరి మాట వినబడాలప్ప. ఇక్కడ యాక్షన్ ఉంటుంది, అక్కడ సౌండ్ రావాలి. రెడీయా? 3, 2, 1 డామ్ 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 సర్దాం వస్తే దమ్ 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 ఇక. ఎందుకు అట్లా అరుస్తున్నావు ఊకే? ఆ పెద్ద నిలబెట్టినావు. ఓకే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం ప్రోగ్రామ్కి. సో చాలా మంచి మంచి స్కిట్స్ ఉన్నాయి, మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఏమాది ప్లీజ్ బ్రో. సో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఇంత అద్భుతమైనగా మన అందరి ఇంట సంక్రాంతి సంబరాలు ఎవ్రీ ఇయర్ ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక్క నిమిషం ఫోన్ చేస్తా, మా మామ ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. వెళ్ళిపో సార్. సార్ లోకటానండి సార్, మిమిక్రీ చేస్తా. అవునా తర్వాత మాట్లాడు. రెడీ? సార్ ఇప్పుడు ఎండాకాలం గాలి డ్రెస్లో మిమిక్రీ చేస్తా. గట్టిగా తప్పట్లో. ఇప్పుడు వర్షాకాలం గాలి డ్రెస్లో మిమిక్రీ చేస్తా. గట్టిగా తప్పట్లో. ఇప్పుడు చలికాలం గాలి డ్రెస్లో మిమిక్రీ చేస్తా. గట్టిగా తప్పట్లో. లఫ్ఫు ఏ కాలమైనా గాలి ఒకేలా వస్తుందిరా, దాంట్లో మిమిక్రీ ఏంటి తొక్కలది. ఇప్పుడు మాటలు రాను మాట్లాడుతుందో మిమిక్రీ చేస్తా. చెప్పట్లు. ఎక్కడ మాట్లాడారు? మాటలు రాను మాటలా పిచ్చాడు కాకపోతే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతుందో మిమిక్రీ చేస్తా. చెప్పట్లు. ఎక్కడ
ఇక్కడ మాట్లాడాడు. ఆయన పెద్ద సెలబ్రిటీ నాతో మాట్లాడా. ఇప్పుడు మా నాన్న మాట్లాడితే ఎక్కడో మిమిక్రీ చేస్తా. మై ఫాదర్ గట్టిగా చెప్పండి. వినిపించలేదు నాన్న. ఆయనకు నాకు గొడవ అయింది, మాటలు లేవు. ఇక్కడ వేస్తే నాకు అర్థమైపోయింది. ఇక్కడ నుంచి దుబాయ్ లాస్ట్ పైన సార్ ఏమండి ఆ సెక్యూరిటీ పంపింది ఇక్కడ నుంచి అబ్బాయిని. పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఎలా ఎలా ఓ సారీ సార్ మీరా సార్ సార్ ఆడు పంపిండ్రా. లాస్ట్ ఫైనల్ సార్ ప్లీజ్ రండి సార్. అర్థం చేయాలి. సారీ అండి. మొత్తం మైండ్ తీసుకున్నా. 1947 మా తాతగారు ఒక పెద్ద పైపులు తీసుకొచ్చి గుడి వచ్చి కాకినాడకి. ఎవరినంటున్నావురా? దరిద్రుడా, సన్నాసి, వేస్ట్ మేడం, పోరంబోక. ఎవరినంటున్నావు నాన్న? వాడు సార్ ఏదో ఎవరు? రోడ్డు కడగా కారణం పెట్టాడు సార్. బుద్ధి లేదా నీకు? పనికి వెళ్ళాడా? ఏం కావాలి? ఇంత కారు ఎవడుతుంది? మీరే చూసండి సార్. డబల్ టూ అంట. ఆ కారు నాదురా. మీదా? సారీ సార్, ఎవరిదో అనుకున్నా నేను. దొబ్బే గురించి అదిగా సార్. వెళ్ళిపోయి గురించి వెళ్ళిపో. ఓకే ఓకే సారీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద పైపులు తీసుకొచ్చి గుడివాటి కాకినాడకి కాకినాడ గుడివారి మధ్యలో వస్తుంటే ఏమైందమ్మా? ఏమైంది? మా అమ్మ నాన్న తప్పిపోయారు సార్. అబ్బా సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం నమ్మిన అమ్మ నాన్న తప్పిపోలేదు, నువ్వు తప్పిపోయావు. లేదు, మా అమ్మ నాన్న తప్పిపోయారు. సరే ఒక్క నిమిషం. మీ అమ్మ పేరేంటి? అమ్మ. మమ్మీ పేరు? మమ్మీ. పోనీ నాన్న పేరు? డాడీ. పోనీ అమ్మ పేరు ఉంటుంది కదా. అమ్మ పేరు, నీ పేరేంటి? ఫైమా. ఫైమా గురించి కాదు, ఒక్క నిమిషం. ఏమండి మీ పాప తప్పి పోనీ మీ పాప ఎక్కడి నుంచి వచ్చిందిరా నాన్న? హైదరాబాద్ నుంచి. ఇది కూడా పంచే. నా మాట విను. ఏమండి మీ పాప తప్పిపోయింది. ఏమైందిరా? అమ్మ నాన్న కావాలి. ఒక్క నిమిషం. ఏమండి అరే అమ్మా నాన్న కావాలంటారు. అరే ఇక వచ్చింది మీ అమ్మ వచ్చింది ఇక్కడ. వెళ్ళు మా డాడీ ఇక్కడ ఉన్నాడు. వెళ్ళు. సారీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద పైపులు తీసుకొచ్చి గుడి. సార్ మిమ్మల్ని గుర్తుపట్టాడు సార్. సార్ మీరు టీవీలో వస్తారు, దూరదర్శన్ పందుల పెంపకంలో. సార్ దూరదర్శన్ పందిరి పంప కాదురా. ఏ ఛానల్ సార్? ఈటీవీ. ఒకసారి క్లాస్ సార్కి ఈటీవీలో గుత్తంకాయ కూర మొన్న అన్నడం నేర్పాడండి. వంటల ప్రోగ్రామ్ కాదురా రే. మరి సార్ జబర్దస్త్ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. క్లాస్ రష్మి గారు, మీకు పెద్ద ఫ్యాన్ అండి రష్మి గారు. థ్యాంక్ యూ. రష్మి గారు. రష్మి కాదురా. రష్మి తెల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది రష్మి? మీరు సున్నామేశ్వర పేరెప్పుడు ఇల్లే సార్? ఇల్లే సార్. ఒక్క ఫోటో సార్. చిన్నప్పటి నుంచి సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలని ఆశ సార్. ప్లీజ్ సార్ ఒక్క ఫోటో సార్. సార్ తీయండి సార్. సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలని ఆశ సార్. తీయండి సార్. థ్యాంక్ యూ సార్. మీరు నా ఫ్యాన్ సార్. ఒక్క ఫోటో సార్. నేను చేస్తాను సార్. క్లోజ్ సార్, కొంచెం క్లోజ్ సార్. మీరు సారీ సార్, ఏదో తక్కువైంది సార్. సారీ అండి. 1947 మాట. థ్యాంక్ యూ సార్. ఎవడాడు? సారీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద పైపులు తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి మధ్యలో వస్తుంటే విజయవాడ నుంచి హైవేలలో. ఆడే ఎవరగాడు? ఆడే కర్రే ఉన్నాడు. ఆడే ఎవడురా? సార్ మాట్లాడు సార్. 1947 మా తాతగారు ఒక పెద్ద పైపులు తీసుకొచ్చి గుడి. ఈడే ఎంత కర్రే ఉన్నాడు? అబ్బా ఆడే. ఇప్పుడు నా నలుగురు అవసరమా? అదే మా దోస్తుడు అడిగిండు. 1947 నేను పాటలు పాడతాను సార్. ఏ పాట పడతావు? నేను ఊరు సింగర్ సార్. లోకల్ టాలెంట్ సార్. ఎంకరేజ్ చేయాలి మీరు. మాట్లాడదా?
ఈ మధ్య ఒక పాట ఇట్లా పాట పాడతా. ఏ పాట? ఇట్లా ఇట్లా అంటారు చూడు, ఇట్లా ఇట్లా ఏందది? రారా రక్కమ్మ. అది వాడతా. రెడీ? నేను ఈ ఊళ్ళో లోకల్ టాలెంట్ అండి, లోకల్ సింగర్ని. సో సార్ గారికి థ్యాంక్ యూ, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. రా రా రకమ్మ నీ ఎక్క చెక్క, 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 నీ ఎక్క చెక్క. నీ అక్క మా అక్క కాదురా, నా మాట తప్పు వాడుతున్నావు. పాడతా సార్. నీ ఎక్క చెక్క, నీ ఎక్క చెక్క. తప్పు వాడుతున్నావు. నీ అక్క కాదు, తప్పు వాడుతున్నావు. పక్కన పాట పాడతా. పాడు, త్వరగా పాడు. ఇది అత్తాకోడల మధ్య పాట సార్, నేనే రాసిన. పాడు పాడు. చిన్నత్త పాయ్ పాయ్, పెద్దత్త పాయ్ పాయ్, మా అత్త మాత్రం పోక పాయ్. చిన్నత్త పాయ్ పాయ్, పెద్దత్త పాయ్ పాయ్, మా అత్త మాత్రం పోక పాయ్. నువ్వు నోరు మొయ్, నువ్వు షారు పోయి, మే నెల ఎండబాయ్, ఆగస్టులో వానబాయ్, అప్పుడు కూడా పోక పాయ్ 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 పాయ్. పోత పోత అంటే అంది మాత్రం ఎక్కి కూర్చుంది సార్. ఏమంటే సెక్యూరిటీ కొద్ది ఇతను పంపించాడు ఇక్కడ నుంచి, నేను మాట్లాడలేదు కదా. నీ ఎక్క చెక్క, నీ ఎక్క చెక్క. అరే తీసుకెళ్ళండి రా రే పిచ్చోని. సారీ సార్, సారీ సార్, సారీ. సారీ సార్, సారీ అండి. నీ ఎక్క చెక్క. 1947 మా తాతగారు ఒక ఆడే ఆడే కరుడు 1947 మా తాతగారు ఒక పెద్ద బైబిల్ తీసుకొచ్చి గుడి మంచి కాకడానికి. ఇగో ఈ చేయమన్నా వాడు 50 రూపాయలు చెప్పిండు, ఎంత గోలు వచ్చేది? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతున్నది కదా, ఈ చైర్ గురించి నాకు ఎందుకు అడుగుతున్నావు? నేను సీరియస్ గా అడుగుతున్నా సార్, పెద్ద మనిషి మీరు చెప్పరా? ఆ చైర్ గురించి నాకు ఎందుక చెప్పండి. ఎంత కొనాలి? 50 రూపాయలు అంటున్నాడు. సరే 50 రూపాయలు కొను. 50 రూపాయలు కొను. నీ దగ్గరికి ఎందుకు వస్తా? ఎంతో తక్కువ చేసి బేరవాడు. నేను ఎందుకు బేరవాడాలా? నువ్వు ఎందుకు పెద్ద మనిషి మాట్లాడు. ఇక్కడ నన్ను మాట్లాడని పిలిపించాను నాన్న. నేను అదే మాట్లాడమంటున్నాను, మాట్లాడు. సరే ఇది ఎంత కొనొచ్చు? ఈ స్పెక్స్ ఎంత కొనొచ్చు? ఈ స్పెక్స్ సారీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద బైబిల్ తీసుకొచ్చి గుడి వచ్చి కాకినాడకి, కాకినాడ గుడి వాళ్ళ మధ్యలో వస్తుంటే వైజాగ్ సెంటర్ లో ఒక వీడి గీడ వాడి మీద అనొద్దు, మా తప్పు కదా, అలా మాట్లాడద్దు కదా. వీడి మీద అనొద్దు, గెస్ట్ ని. ఆడపిల్ల ఇలా మాట్లాడుతుంది, పంపేయండి దగ్గర నుంచి. ఆడపిల్లని ఈడపిల్లని ఇట్లనే మాట్లాడతా. నా లవ్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఒకసారి అడుగు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడు? వాడెవడు? ప్రవీణ్. ఒరే ప్రవీణ్, ఎక్కడున్నారా నీ నోట్ల మన్ను కూడా? ఈ అమ్మాయి ఐ లవ్ యూ చెప్తుంది. ప్రవీణ్ నీకు పెళ్ళి అయిందా? సిగ్గుండాలి కదా మళ్ళీ. సెకండ్ మ్యారేజ్ ఓకేనా? ఓకే అంట. సరే నువ్వు వెళ్ళిపోమ్మ అక్కడికి. సో 1947 మా తాతగారు ఒక పెద్ద డిస్టర్బెన్స్ నా మీకు పుణ్యం ఉంటుంది, ఎవరు రావట్లేదు కదా. ఈ బాబు ఎవరు? డబ్బు ఇక్కడి నుంచి డబ్బు 1940 అంకుల్ ఒకసారి మైకి మాట్లాడు. హలో, అరే రాజు నా వాయిస్ వినబడుతుందా? హలో 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 హలో. గుంటూరు పిలిపించారు మాట్లాడమని, మధ్యలో డిస్టర్బెన్స్ అండి, సారీ అండి, ఏమనుకోవద్దు. 1940 మా తాతగారు ఒక పెద్ద పైపులు తీసుకొచ్చి గుడి మంచి కాకినాడకి, కాకినాడ మధ్యలో వస్తుంటే వైజాగ్ నడుము సెంటర్ లో ఒక పైప్ వేశాడు. ఆ పైప్ నుంచి వాటర్ వస్తుంటే మాట్లాడుకున్న మా తాతగారు ఏమన్నారంటే, ఆయన హైదరాబాద్ నుంచి, ఉప్పల్ నుంచి ఏమన్నారు మీ తాత? ఏమన్నారు మీ తాత? అరగంట నుంచి చూస్తున్నా మీ తాత. తాత చెప్పు, మీ తాత ఆగు చెప్పు. కాదు, నువ్వే తాత లేకున్నావు, నీకు మా తాతనా? అంటే ఇప్పుడు తాత గురించి ఎందుకులేదు, సంక్రాంతి పండుగ కదా, ఫస్ట్ పండుగ కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తాత తాత థ్యాంక్ యూ. వారే వా, ఇంత మంచిగా కడుపుబ్బ నవ్వించారబ్బా. పొద్దున్న తిన్న పిండి వంటలు అన్నీ కరిగిపోయినట్టుంది.
సరిపోయాయా? మరి ఒక్కసారి మన కామెడీ స్టార్స్ కి గట్టిగా. సో మన లీలా అప్పిరెడ్డి గారు అయితే అలాగే చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చక్కగా అక్కడ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు అలాగే వాళ్ళు చేస్తున్న కామెడీకి అంటే టీవీలో చూసే టైం మీకు ఉండదు. బట్ మీ కళ్ళ ముందు మా వాళ్ళందరం మేము ఈరోజు ఉన్నామంటే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే చలో అగైన్ ఒక పాట. హలో గుంటూరు, బాగున్నారా? మంచిగా ఉన్నారా? అది అస్సలు తగ్గద్దు, మీరు తగ్గినా మేము ఊరుకోం. సో అగైన్ ఫైమా 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 అంటూ ఫైమానే పిలిచేస్తున్నారు. ఒకసారి ఫైమాతో కూడా మాట్లాడేద్దామా? ఓకే ఫైమా కూడా వచ్చేస్తుంది, రెడీ వెయిటింగ్ అన్నమాట. సో మీరందరూ ఫైమా కోసం వెయిటింగ్ కాదు, అందరూ బాగా నవ్వుకున్నారా? కడుపు చెక్కలు అయిపోయిందా? నీకు అయిందా? సో నెక్స్ట్ ఏం పర్ఫార్మెన్స్ కావాలి, మీకు ఏం కావాలి చెప్పండి. మీరు ఏదంటే అది చిటికెలో. నేనా మీరు చేస్తారా మరి అక్కడ? చేస్తారు, కానీ ఫైమా గారు డాన్స్ చేయాలంటే ఆ సౌండ్ ఆ ఊపు వస్తేనే చేస్తారు. మినిమం ఉండాలి, అది కొంచెం ఏమంటారు అది. మైక్ తినేస్తావా? తినేస్తావా? సో చెప్పడం మర్చిపోయాను అందరికి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికి హ్యాపీ సంక్రాంతి. చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని ఇక్కడ చూస్తుంటే. పాపం మీకు అక్కడ కనిపిస్తున్నావా మేము? సో కనిపించడే కాదు, మన గుంటూరులో మన సిటీ కేబుల్ లైవ్ కూడా ప్రేక్షకులు అందరూ కూడా చూస్తున్నారు. మీరు బర్త్డేలకి బెలూన్స్ చూస్తారు కదా, చిన్న చిన్న బెలూన్స్, కానీ ఇక్కడ పెద్ద బెలూన్ రాబోతుంది మన ముంగటికి. ఎందుకు తెలుసా? సో చాలా మంది డ్యాన్స్ నార్మల్ గా బయటే చేస్తారు, కానీ బెలూన్ లోపల కొద్దిసేపటి వరకు ఉండి డ్యాన్స్ చేసి బయటకు వస్తాడు విత్ డ్రెస్ చేంజ్ అన్నమాట. సో మీరందరూ చూడాలనుకుంటున్నారా? చెప్పండి గట్టిగా, అరవండి. అది అట్లుండాలి. గుంటూరు అంటే ఏంటి నాన్న? ఏంటి లైట్ ముఖం కేసు? ఒక్కసారి అంతా తగ్గేది లేదండి. అది ఇంకా తగ్గప్పుడు మనం ఎందుకంటే బాగా తింటున్నాం. రెడీయా? వాళ్ళందరూ ఆల్రెడీ మార్నింగ్ రెడీ వచ్చారు. నిన్న వచ్చారా? నిన్నటి నుంచి ఇన్నే ఉన్నావా? నేను వస్తానన్నా. రెడీ? మరి బెలూన్ కి ముందు ఒక పాట వినేద్దాం. రెడీ? సో బెలూన్ అయితే రెడీగా ఉంది కాబట్టి సో బెలూన్ తర్వాత సాంగ్ రెడీయా అండి? ఎస్. అండ్ మన ముందుకు రాబోతున్నారు 4 legs కిరణ్ గారు. హలో. ఇంటర్నేషనల్ ఆర్ట్ అనేది ఇప్పటి వరకు చాలా దేశాల్లో విదేశాల్లో ఆయన ఈ యొక్క అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఈటీవీలో కూడా చాలా షోస్లో, పండుగ షోస్లో, జబర్దస్త్లో కూడా ఈ అద్భుతమైనటువంటి ఈవెంట్ మనం చేశారు. మీరు కాస్త ముందుకు రావాలి. వెంకయ్య గారికి చెప్పండి కొట్టాను సార్ గట్టిగా ప్లీజ్. థ్యాంక్ యూ అండి. అండ్ 4 leg కిరణ్ గారి గురించి చెప్పాలంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్ట్ అండి. ఆయన ఒక్కరే చేయగలరు. ఒక 5 minutes బెలూన్ లోనే ఉండి ఆయన పర్ఫార్మెన్స్ చేశారు. మీ పర్ఫార్మెన్స్ చాలా మంది చూస్తారు, రెడీగా ఉన్నారు. ఓకే తప్పకుండా అండి. వెంకయ్య గారు చెప్పండి కొట్టండి సార్ గట్టిగా. ఆయన అద్భుతమైన మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఆఫ్టర్ బెలూన్ డాన్స్ మీ అందరినీ కడుపు నవ్వించే మిమిక్రీ కూడా చేస్తానండి. రెడీ? ఆహా, ఓహో, రయ్యా
చివరి జుట్టు దాన్ని చెవులెరగని చుట్టదాన్ని చేతులెక్కి పెట్టి దాన్ని మీద తల్లిదండ్రాన్ని కాదు కాదు బాబో పలసరు బైకు మీద రాదు బాబా మీద తల్లిదండ్రాన్ని కాదు కాదు బాబో పలసరు బైకు మీద రాదు బాబా ముత్యాలు జాతిరత్నాలు ఆడి ముత్యాలు తగ్గేదేలే అది ఇవాళ ఎంత సందర్భందంటే రేపొద్దున మీకోసం సింహ గారు వస్తున్నారు, శ్రావణ భార్గవ్ గారు వస్తున్నారు, సమీర మీరా, అలాగే సాయి వర్మ, ఎంతమంది ఆర్టిస్టులు ప్రదర్శనతో దాదాపుగా ఒక 4 ముఖ్యమంత్రులు గారి చేత కూడా అవార్డ్స్ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరించుకోండి, మంచి టీం లీడర్. సరే గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్, గట్టిగా. అద్భుతమైన ప్రదర్శనతో ఈ రోజు మీ ముందుకు రాబోతున్నాడు మిస్టర్ ఫోర్లే కిరణ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా గుంటూరు నగర్ మేయర్ గారు, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సౌండ్ పెంచండి, కొట్టాలి సప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం. మరి ఈరోజు 11వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించండి. కాబట్టి శివమోహన్ నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు మరి ఇంకా చాలా చాలా చేస్తారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా నగర ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం ఉద్దేశంతో మరి ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే దాదాపుగా ఇంకా కుర్చీలు కూడా సరిపోలేదు. అవకాశం వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్దలందరూ కూడా వచ్చేసారు. వాళ్ళందరి చేతుల మీద ఫైట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత కేవలం 5 నిమిషాలు మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఏదైతే ఎదురు చూసిన ఆ కార్యక్రమాలు మళ్ళీ తిరిగి 5 నిమిషాల్లో ప్రారంభమవుతాయి. వేదిక మీదకి శాసన మన రాతంశెట్టి సీతారామాంజలి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
మొత్తం దేవానంద గారు, అదేవిధంగా మందపాటి శేషగిరి గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దయచేసి ఎవరు కూడా వారి వారి సీట్లు దయచేసి కూర్చోండి. ఇది అయిన తర్వాత చాలా కార్యక్రమాలు కూడా ఉంటాయి. దగ్గరగా చెందాకా ఈ కార్యక్రమాలు విరామంగా కొనసాగిస్తాం. ముందుగా పీఈటీలు ఎవరున్నారు రమ్మని చెప్పండి. జస్ట్ 5 నిమిషాలు మాత్రమే ఈ కార్యక్రమం. తర్వాత ఎందుకంటే పెద్దలందరూ కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ అయినటువంటి మామిడి సీతారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. అదే రామచంద్ర బ్రదర్స్ సుబ్బారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. సుధీర్ ఇన్ఫా ప్రాజెక్ట్స్ విక్రమ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. అది వీరించి రామకృష్ణారెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. చైతన్య కట్టడి చైతన్య వాళ్ళకి రండి. వాళ్ళ ప్లేసులో దయచేసి కూర్చోవాలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతో చైతన్య నెక్స్ట్ ఖోఖో KSRTA MCH హై స్కూల్ విన్నర్స్ ఖోఖో విన్నర్స్ గర్ల్స్ ఇదన్నీ ఫాస్ట్ వెళ్ళిపోండి. రండి పైకి. రన్నర్స్ శ్రీ చైతన్య చైతన్య ఆఫ్టర్ ప్రైజెస్ ఇచ్చేసినాక అగైన్ మీకోసం ఎంటర్టైన్మెంట్ ఉందండి. సో మన పాటలు హలో చైతన్య అమ్మ పిల్లలు మీ అందరి కోసం చైతన్య. అలాగే ఈరోజు మన ఇంత మంచి ఈవెంట్ కి మనకి మన మేజర్ స్పాన్సర్స్ రాము గారు, అలాగే రామకృష్ణారెడ్డి గారు, అలాగే సీతారాం బిల్డర్స్ సీతారాం గారు, సీతారామయ్య గారు, సీతారాం బిల్డర్స్, అలాగే క్రీడాయి ప్రెసిడెంట్ రాము గారు మన ఈ కార్యక్రమానికి చక్కగా స్పాన్సర్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రామచంద్ర బ్రదర్స్ సుబ్బారావు గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. హలో మనకు ఆ స్పెషల్ న్యూస్. దయచేసి పిల్లలందరూ కూడా పార్టిసిపెంట్స్ గిఫ్ట్ తీసుకుని ఎవరు వెళ్ళదు. మీకోసం మన బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ మిస్టర్ రేవంత్ మరికొద్ది నిమిషాలు దయచేసి వాయిస్ వినిపోతుంది. దయచేసి వచ్చినందరూ మీరు సీట్లోకి వచ్చారు ప్లీజ్. ఈ విన్నర్స్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాలీబాల్ దయచేసి ఎక్స్ట్రా ఇక్కడ నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుందండి. ప్లీజ్ అందరు ఇక్కడే ఉండాలి. అథ్లెటిక్స్ యు నాగేశ్వరి SKBMC కనవాయండి రేపిస్తారు. ఓకే బిగ్ బాస్ కాదమైతే గుంటూరు అట్ట నాగరాజు రేపిస్తారు.
మీరు ఇంత మంచిగా ఎంకరేజ్ చేస్తామంటే ఇంకా మంచిగా నవ్విస్తాం కొద్దిసేపటి వరకు. నవ్వించడం కాదమ్మా, నీ డాన్స్ కోసం వెళ్తున్నాను. ఇట్లా ఇట్లా చేసావు, ఇట్లా 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 ఏదో ఇలా ఇలా చేస్తా ఇలా అన్నమే సాంగ్ వస్తే ఊపొస్తుంది. రాను రేపిస్తారు, ఇంకా రేపిస్తారు అన్ని. ఇప్పుడు ఆపేసారు, లాంగ్ జంప్ అయ్యండి రేపు. కాదు సో ఈరోజు కార్యక్రమానికి ఐడియల్ విన్నర్ రేవంత్ గారు సాధారణంగా ముందుకు వచ్చేస్తున్నాం. కానీ రేవంత్ గారు వచ్చారు, ప్లీజ్ దయచేసి రేవంత్ గారు ఇచ్చేస్తున్నారు, వారికి స్వాగతం తెలియజేద్దాం. బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ రేవంత్ గారు మాస్క్ తీయండి. అది వచ్చేసారు. ప్లీజ్ రేవంత్ గారు మాస్క్ తీసారు. ఇక్కడ మధ్యలోకి రావు, చాలాసేపు నుంచి అందరూ వెయిట్ చేస్తారు మీకోసం. మన బిగ్ బాస్ నుంచి డైరెక్ట్ గా గుంటూరు ఫ్యామిలీస్ ని కలవడానికి మన కోసం వచ్చారంటే ఆ సౌండ్ ఏదబ్బా, ఒకసారి గట్టిగా చెప్పట్లు. అందరికీ నమస్కారం. బాగున్నారు అందరూ? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాటలన్నీ మొత్తుకున్నవే, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంపులంతా చేరి వెంట పడితే వింతకున్నది. తొళ్ళంత తొళ్ళంత వింతక వింతలేనా. ఏమా ఫైమా మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నా మిమ్మల్ని. అంతేంటండి ఫైమాతో అద్భుతమైన ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. ఒకసారి గట్టిగా వాళ్ళు చెప్పాలి కొట్టండి. అండ్ మా రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఇప్పుడు మీ ముందుకి పొద్దున అక్కడ చాలా ఎగరేస్తారు పండుగ. ఏంటవి? ప్రముఖులందరూ కూడా అండి. మన ఆయన ఇంటి పేరే గాలిపటాల సుధాకర్ అయిపోయిందండి. అది ఎందుకు అయిందనేది మీ కళ్ళ ముందు ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ మీరే చెప్తారు. ఆయన రంగుకు మించి స్ప్రింగ్ డాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే హలో మ్యాన్ 2 హెడ్స్ చాలా కామెడీ. ఫైమా గారు డాన్స్ అద్భుతంగా వేస్తారు. ఓకే ప్లీజ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ కూడా గట్టిగా. ఓకే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఇంకా దయచేసి 10 గంటల వరకు ఈ ప్రోగ్రాము జరుగుతుంటుంది. రేపు సింహ గారు ఎగురవేశారే అనుకుందాం. గాలిపటాల సుధాకర్ గారి ప్రదర్శన మొదలైంది. చప్పట్లు మోగాలి. మరి ఈ హీరోలందరూ వారి స్టైల్లో గాలిపటాలను ఎలా ఎగురవేస్తారో చూసి ఆనందించండి. ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీఆర్.
నాగేశ్వరరావు, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీదయ్యా. బ్రదర్ కృష్ణ, ఇప్పుడు గాలిపటం ఎగురవేసే వంతు నీదయ్యా. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. కోటి లాభాలు కలగాలండి, కోటి వైపుల దయ కలగాలి. ఎవరికి వాడే తోడు వినలేడు మనకు, ఎవరికి వాడే తోడు వినలేడు మనకు. అన్నడు అన్నడు మనమన్నడు. చప్పట్లు కొట్టాలండి గట్టిగా మీరు. నెక్స్ట్ రెండవ బహుమతి
వచ్చిన మంటే